తెలుగు రాష్ట్రాలపై ప్రస్తుతం ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని చెప్పేసి వాతావరణ శాఖ అయితే ప్రకటించింది. వచ్చే 2 రోజుల్లో అయితే ఈ నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, దీని ప్రభావంతో అయితే ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అయితే అంచనా వేసింది. ఏదైతే అల్పపీడనం ఏర్పడిందో, అల్పపీడనం ఏర్పడిన తర్వాత అయితే అది పశ్చిమ వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉంది. దీని ప్రభావంతో అయితే తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా హైదరాబాద్ వాతావరణ శాఖ అయితే అంచనా వేసింది. ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఈరోజు వరంగల్, హన్మకొండ, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, జైత్యాల, నిజామాబాద్, నిర్మల్, మంచిర్యాల, కొమరంభీం, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, సిద్దిపేట, పెద్దపల్లి, జనగామ, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అయితే అంచనా వేస్తుంది. ఇక రేపటి విషయానికి వస్తే రేపు హన్మకొండ, వరంగల్, జనగామ, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, పెద్దపల్లి, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల ఈ జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అయితే అంచనా వేసింది. ఇక హైదరాబాద్ విషయానికి వస్తే హైదరాబాద్లో ఆకాశం మేఘావృతమై మబ్బు పట్టి ఉండే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అయితే అంచనా వేస్తుంది. ఇక మనం చూసుకోవచ్చు, రాష్ట్రంలో దాదాపు వింటర్ సీజన్ ముగిసినట్లుగానే చెప్పుకోవచ్చు అని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అయితే చెప్తుంది. ఇక నుంచి క్రమంగా ఉష్ణోగ్రతలు పెరుగుతాయని, ఈసారి అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లయితే వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. అయితే బంగాళాఖాతంలో ఏదైతే నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడబోయే అల్పపీడనం సంబంధించి కూడా అది బలపడినట్లయితే తెలంగాణపై ప్రభావం ఉంటుందని, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. అయితే ప్రస్తుతానికి మాత్రం ఇంకా అల్పపీడనం ఏర్పడే దిశలో ఉన్న నేపథ్యంలో అయితే ఇంకా ఖచ్చితంగా మనం ఎక్కడ వర్షాలు కురుస్తాయని చెప్పలేము. కానీ ప్రస్తుతానికైతే కొన్ని జిల్లాలు అంటే ఇవాళ రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ పేర్కొంటుంది.